జూబ్లీహిల్స్ ఫలితాలు వెలువడి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తాము కూడా ఎన్నో ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఇలాంటి దాడులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు నిన్న రాత్రి విజయ గర్వంతో ఊరేగింపు నిర్వహించాయని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. తమ కార్యకర్తపై దాడికి పాల్పడినందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు, గూండాగిరి, డబ్బులు పంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ గూండాయిజం ఇలాగే కొనసాగితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయోత్సవ ఊరేగింపుతోనే ఎవరిది అహంకారమో తేటతెల్లమైందని ఆయన అన్నారు. గతంలో తాము అనేక ఉప ఎన్నికల్లో విజయం సాధించామని, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని గుర్తు చేశారు. అలాంటి సమయంలో తాము కాంగ్రెస్ పార్టీ గుర్తును గాడిద మీద ఎక్కించి ఊరేగించామా అని ప్రశ్నించారు. ఒక ఉప ఎన్నిక గెలిచినందుకే ఇంత అహంకారమా అని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును క్రేన్తో లాక్కెళ్లడం సరికాదని అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా కాలేదు. సరే, ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని చేసిన దుర్మార్గాలు, ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కళ్ళప్పగిచ్చి చూసిన వైనం, ఎన్నింటి ఫలితంగా మేము నిన్నటి ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోవడం జరిగింది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగజారుడు రాజకీయాలు చేస్తుందో, నేను ఒకటే చెప్తా ఉన్నా. 10 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు గాని, మా పార్టీ నాయకులు గాని హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మేము కూడా ఆనాడు 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరెక్కడ ఉండేటోళ్ళో ఆలోచించుకోండి. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుపై జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోసం చేయటమే ఆయన నైజమని, పార్టీలో ఉంటూనే ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు. ఈ రోజు మెదక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవటం హరీష్ రావుకు అలవాటని, ఆయన గురించి గట్టిగా మాట్లాడినందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రస్తావిస్తూ 15 మంది ఇండిపెండెంట్లు ఎవరికి మద్దతివ్వాలని తనను అడిగితే తనకు సంబంధం లేదని చెప్పానని, అయితే వారే హరీష్ రావు వద్దకు వెళ్లగా మీ ఇష్టమని ఆయన సమాధానమిచ్చారని కవిత ఆరోపించారు. తాను బీఆర్ఎస్లో లేను కాబట్టి దూరంగా ఉన్నానని, కానీ పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావు ఇలా వ్యవహరించడం మోసం చేయడమేనని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు పేరుకే కృష్ణార్జునులని ట్వీట్లు చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని విమర్శించారు. నేనంటే బీఆర్ఎస్ పార్టీలు లేను, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నా. హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పిరట, మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకోరు అన్నారట. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు? అంటే బీఆర్ఎస్కి మోసం చేసినట్టే కదా. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు? ఎలక్షన్ పెట్టక ముందే ఇవోగి పలానా క్యాండిడేట్ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పపిరట పైకి, వాళ్ళు వద్దన్నారట. అన్నాక ఈయన సైలెంట్ అయిపోయి. అంటే గమ్మత్ ఏముంటుంది హరీష్ రావు గారిది అంటే తెలియడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ వారి తండ్రి గారు చనిపోయినారు. అయితే వారు లోపల ఉన్నారు ఇంట్లో. అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్లు అవి పెట్టి మాట్లాడారు. అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డప్ ఇచ్చిరు, హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతురు అన్నారు. రిజల్ట్ ఉల్టా అయ్యే వరకు ఏం భజన మొదలుపెట్టింది నిన్నటి నుంచి. హరీష్ అన్న లేకపోయా, హరీష్ అన్న ఉంటే అసలు ఇక ఒక్క సీటు కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీహిల్స్ గెలుస్తుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు. అంటే వెంటనే తప్పించుకోవడం,
అప్పటి వరకు మోసం చేయడం ఇది హరీష్ రావు గారి నైజం. సో ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది. అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో. అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం. కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీ హిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటర్లు చావు దెబ్బ కొట్టినా కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయంగా పతనావస్థలో ఉన్నప్పటికీ ఆయన తీరు మారకపోవటం విచారకరమని అన్నారు. కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ పతనం కావటం ఖాయమని జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ తానై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించారని కొనియాడారు. రాజకీయ విమర్శలపై కేటీఆర్ తీరును దయాకర్ తప్పుబట్టారు. కేసీఆర్ మాట్లాడితే ప్రవచనాల్లా, అదే రేవంత్ రెడ్డి బదులిస్తే బూతుల్లా వినిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రాజకీయ మైత్రి ఉందని ఆయన ఆరోపించారు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని కేటీఆర్ విసురుతున్న సవాళ్లపై స్పందిస్తూ అరెస్ట్ చేయడానికి దమ్ము ఉండాల్సిన అవసరం లేదు, పోలీసులకు చెబితే ఆ పని వాళ్లే చేస్తారు అని అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలిచ్చిన ఆశీర్వాదంగా నవీన్ యాదవ్ గెలుపును చూస్తాం. మా ముఖ్యమంత్రి గారు అంతా తానై ఈరోజు తన యొక్క పూర్తి స్థాయి సామర్థ్యాలన్నింటి కూడా వినియోగించి ఒక కొత్త ఒరవడిని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చూపించిండు. అది పార్టీకి మా నాయకులకు అందరికి కూడా మార్గదర్శకంగా ఉంటుంది. సో ఇలాంటి ఎన్నిక వల్ల ఏమైందంటే ఒక మోడల్గా కూడా మేము ఎన్నికల నిర్వహణ, గతంలో ఎన్నికలంటే బీజేపీ మాదిరిగానో బీఆర్ఎస్ మాదిరిగానో మైక్రో లెవెల్లో ఈ నాయకులను పురమాయించే పరిస్థితి గతంలో లేకుండా ఇప్పుడు దీనితో మేము ఎన్నికలు ఎట్లా చేయాలనే అంశంలో కూడా మాకు ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి జూబ్లీహిల్స్ అనేది హైదరాబాద్ నియోజకవర్గం కాబట్టి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దాంట్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు విజయం రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ పనితీరు వల్ల కూడా ఇలా ప్రజలు ఇచ్చిన తీర్పుగా చూస్తున్నాం. ఈ ఎన్నిక ఒక కొత్త ఆలోచనలకు కూడా అవకాశం ఇస్తున్నది. ఎందుకంటే మేము డెఫినెట్గా హైదరాబాద్ ఇన్ని రోజులు జరిగిన అభివృద్ధి అంతా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ఇట్లా కాకుండా బస్తీల డెవలప్మెంటు, నీరు, మురుగుతో పాటు పేద ప్రజల యొక్క కనీస అవసరాలను మరింత మెరుగైన అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ బస్తీల్లో పోతుంటే ఎదురైన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి నాయకత్వానికి అంతా కూడా జూబ్లీహిల్స్ ఒక వేదికగా ఉంటుంది. కాబట్టి ఈ విజయం మరింత ఊపునిస్తుంది. డెఫినెట్గా ఈ విజయంతో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కానీ మిగతా ఏ వచ్చినా కూడా ఒక మంచి విజయం సాధించే వైపు నాయకత్వం ముందుకు పోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కృషి చేస్తే బీజేపీ నేతలు మాత్రం తమ అభ్యర్థిని ఓడించేందుకు పనిచేశారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి నవీన్ యాదవ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారని ఆయన అన్నారు. కానీ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని ఓడించేందుకే కొందరు బీజేపీ నాయకులు పనిచేశారని ఆరోపించారు. అందుకే కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని అన్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎందుకు ఆ జూబ్లీహిల్స్ లో ఉన్న ఓటర్ని ఎందుకు చెప్పలేదు మేమున్నాం మీకు అని? మా బీజేపీకి ఓటు వేయండి, మాకు ఇవాళ గెలిపియండి, మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ, బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. నాకైతే
ఇంకా 50 సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ గవర్నమెంట్ వస్తుందని. ఈ విధంగా వెళ్తే ముందు ఈ ముండితనంతో ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా 50 సంవత్సరాలు కూడా కష్టమే, చాలా కష్టం. నేర్చుకోండి, వేరే నేతలతోని కొద్ది నేర్చుకోండి. ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా ఓటర్ని మన వైపు మళ్ళాలే నేర్చుకోండి. నేను ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా తప్పు చెప్తే కూడా నన్ను క్షమించండి. కానీ బాధ ఉంది. కిషన్ రెడ్డి అన్న గారు, నా ఒక నివేదిక, రాజాసింగ్ మీ పైన కామెంట్ చేస్తుండు అని అనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్. కానీ పార్టీ చనిపోతుంది తెలంగాణలో. కాపాడండి, పార్టీని కాపాడండి. ఇదే నా ఒక్క నివేదిక మా కిషన్ రెడ్డి గారితోని, మా బండి సంజయ్ గారితోని. వైద్యం వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల వైరల్ ఫీవర్తో బాధపడుతూ వీరంతా ఆసుపత్రిలో చేరారు. చిన్నపిల్లల వార్డులో రోజులాగే పిల్లలకు వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో అరగంట తర్వాత వారికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. ప్రస్తుతం బాధితులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఒక ఇంజెక్షన్ బదులు మరొకటి ఇచ్చారని వైద్యులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వైద్యం వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల వైరల్ ఫీవర్తో బాధపడుతూ వీరంతా ఆసుపత్రిలో చేరారు. చిన్నపిల్లల వార్డులో రోజులాగే పిల్లలకు వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో అరగంట తర్వాత వారికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. ప్రస్తుతం బాధితులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఒక ఇంజెక్షన్ బదులు మరొకటి ఇచ్చారని వైద్యులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సహాయ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి వై సతీష్ కుమార్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతిగా కాకుండా హత్యగా నిర్ధారించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల పరకామణిలో డాలర్ల చోరీ కేసులోని నిందితులే ఈ హత్యకు పాల్పడినట్లు మృతుని బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుత్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం గుంతకల్లు రైల్వే సీఐగా పనిచేస్తున్న సతీష్ కుమార్ గతంలో టీటీడీ ఏవీఎస్ఓగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో పరకామణిలో జరిగిన డాలర్ల చోరీ కేసులో ఈయనే ప్రధాన ఫిర్యాదుదారుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి తిరుపతిలో సిఐడి విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి ఆయన గుంతకల్లు నుంచి రైలులో బయలుదేరారు. అయితే శుక్రవారం ఉదయం తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన ఆయన విగతజీవిగా కనిపించారు. ఇదే కేసులో ఇప్పటికే ఈ నెల 6న ఒకసారి సిఐడి విచారణకు హాజరైన ఆయన రెండోసారి విచారణకు వెళ్తుండగా ఈ దారుణం చోటు చేసుకోవడం పలు అనుమానాలకు దారితీసింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు హత్యా కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. హత్యగా ఉంచబడ్డ మాజీ ఏవిఎస్ సతీష్ వల్ల తమ్ముని మాట్లాడుతున్నాము. ఈ విషయము నిన్న కూడా మీడియా వారికి తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా మీడియా వారి కోరిక మేరకు మళ్ళీ మాట్లాడుతున్నాను, నా వాయిస్ ఇస్తున్నానండి. ఇది మాజీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు, ఇది చాలా దీంట్లో పెద్ద కుంభకోణం ఉందని మేము అనుకుంటున్నామండి. పక్కాగా ఇది చాలా కిరాతకంగా దారుణంగా హత్య చేయడం జరిగింది. దీని గురించి త్వరితగతిన దర్యాప్తు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం గారిని కూడా మీడియా మిత్రుల నుంచి కోరుకుంటున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఈ రోజు దేశ భవిష్యత్తు నిర్మాణం పిల్లల చేతుల్లో ఉందని శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మన్ ముకుల్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం కార్ఖానాలోని గన్ రాక్ కాలనీలో గన్ రాక్ ఎన్క్లేవ్ హై స్కూల్ ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో క్రీడా పోటీలు నిర్వహించగా గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. విద్యార్థులకు అవసరమైన సహాయాన్ని శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమ సమన్వయకర్తలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జమీల్ భాయ్, శ్రీ గణేష్ ఫౌండేషన్ సభ్యుడు పవన్, కాజా, షేక్ దావూద్, బాబాభాయ్ వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ రెడ్డి, కరెస్పాండెంట్ అర్చనారెడ్డి, హెచ్ఎం దేవకృపా వెస్లీ, ఇన్ఛార్జ్లు సలోమా పాల్, మొహమ్మద్ అబూబకర్, టీచర్లు జబీర్, అన్నపూర్ణ, యానీ, దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. బంజారాహిల్స్లోని కళింగ కల్చరల్ హాల్లో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన 2025 సామాజికవేత్త కాజల్ లఖానీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడి హాలులో కొలువుదీరిన చేనేతకారులు వస్త్ర ఉత్పత్తులను ఆమె తిలకిస్తూ చేనేతకారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత తెలుసుకుంటూ కలివిడిగా తిరిగారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని సామాజికవేత్త కాజల్ లఖానీ అన్నారు. ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని, నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తుందన్నారు. నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ నవంబర్ 23 తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుండి చేనేతకారులు, చేతిపని బృందాలు తమ సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 75,000 రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు. नेशनल सिल्क एक्सपो 14 to 23 नवंबर 11 AM to नाइट 8 PM तक खुला है. कलिंगा कल्चर सेंट्रल बंजारा हिल्स रोड नंबर 12 में. यहाँ पे 150 प्लस स्टॉल्स ऑल ओवर इंडिया से आए हुए हैं. आपको अलग अलग स्टेट्स की अलग अलग वैरायटी, डिज़ाइनर पीस, फैशन और लेटेस्ट फैशन मिलेगा आपको. कुर्ती, साड़ीज़, कॉटन की साड़ीज़, बनारसी, सिल्क, कलमकारी, 3D प्रिंट्स, सब टाइप के आपको नए कलेक्शन मिलेंगे. कलेक्शन बहुत अच्छा है, मुझे बहुत पर्सनली पसंद आया है, तो मैं चाहती हूँ आप एक बार आइए, विजिट कीजिए. గత 25 ఏళ్ళుగా మేము ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జిబిషన్ జరిపిస్తున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో రకాల ఎంఎస్ఎంఈ అని, మెప్మా అని, డోక్రా అని చాలా రకాలుగా వీవర్స్కి, హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్న రకంగా మేము సొసైటీ నాన్ ప్రాఫిటబుల్, డైరెక్ట్ వీవర్ టు పార్టీ. ఇక్కడ ఎవరు మీడియేటర్ లేదు, అందరం కలిసి జరిపించుకొని అందరూ ఖర్చులు తీస్తాం అందరి దగ్గర. అట్లా ప్రతి స్టేట్, ఇప్పుడు మన తెలంగాణ ఎత్తుకుంటే గద్వాలని, పోచంపల్లి, ఆంధ్రప్రదేశ్ మంగళగిరి, కలంకారీ, తమిళనాడు కాంజీవరం, బెంగళూరు, కర్ణాటక మైసూర్, ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు గుజరాత్ నుంచి పటోలా, వెస్ట్ బెంగాల్ నుంచి వాటికి ప్రతి ఐటమ్, అంటే జైపూర్ నుంచి కాటన్, సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్, హౌస్ ఫర్నిషింగ్, ఇట్లా ప్రతి స్టేట్ నుంచి టాప్స్ అని, సూట్స్ అని, జ్యువెలరీ అని చాలా రకాలు. ఇప్పుడు మన మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా పండగలు, పెద్ద పండుగలు అవన్నీ వస్తున్నాయి కాబట్టి వరుసగా ఇప్పుడు 23వ తేదీ నుంచి 14th నుంచి 23rd వరకు కళింగా కల్చర్